నమస్తే. ఈరోజు రెసిపీ చాలా మంచి రెసిపీ అనమాట. గోబీ చికెన్ చూపించబోతున్నాండి. ముందుగా ఈ గోబీని ఉప్పు నీటిలో కొద్దిగా పసుపు వేసి పెట్టుకోవాలి, గోరువెచ్చని నీటిలో. ఎందుకంటే ఇందులో పురుగులు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ పురుగులు, అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇలా చేసుకొని పక్క పెట్టేసుకున్నాము. ముందు పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నామండి. పాన్ వేడెక్కింది కదా, సరిపడే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగింది కదా, ఇందులో ఈ గరం మసాలా వేసుకుందామండి. ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇది చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయాయి కదండి. ఈ మూమెంట్లో మనం చికెన్ వేసుకుందాం. ఇందులో ½ కేజీ చికెన్ అండి. అంతా ఒకసారిగా కలుపుకుందాము. ఇది కూడా చక్కగా ఉడికిపోతుంది కదా. ఈ మూమెంట్లో నేను కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. ఇవి ఇంత లావుగా కట్ చేస్తారని అనుకోద్దండి, ఇవి మగ్గిపోతాయి, చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇవి చాలా తేలిగ్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి చాలా లేతగా ఉంటాయి కాడలు, అందుకే ఇలా కోసాను. కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఇలా పెడితే లోపల ఉన్న పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందామండి. అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇవి గోబీ కూడా మగ్గనివ్వాలన్నమాట. గోబీ మగ్గాక చూద్దామండి ఎలా వచ్చిందో. ఇవి కూడా మగ్గిపోయాయి కదా, కాలీఫ్లవర్ కూడా మగ్గిపోయింది కదా. ఈ మూమెంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు నిండుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దాంతో ఒకసారి కలుపుకుందాము. దాంతో మంచి అరోమా వచ్చిన దాకా ఇది వేగనివ్వాలన్నమాట అల్లాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ మనం సాల్ట్ వేసుకుందాం ఇందులో, అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నామంటే ఇదంతా కలుపుకుందాము. అంతా కలుపుకుందాం కదా. ఇప్పుడు మనం సరిపడా కారం కూడా వేసుకుందాము. కారం వేస్తున్నానండి, 2, 3 వేస్తున్నాను. కొంచెం 3 మీద కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం కారంగానే తింటాను కాబట్టి. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇదంతా ఇందులో మనం కారం వేసుకుని ఇలా కలుపుకుందాం అనుకో, ఈ మూమెంట్లో కూర కూడా మంచి కలర్ వస్తుంది అన్నమాట, చక్కగా వేగి. అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మధ్యలో వేస్తాను, ఎందుకంటే టమాటా చక్కగా ఉడకటాకి మధ్యలో మిడిల్లో వేసుకుంటే, పైన వేసుకుంటే ఏమవుతుందంటే ఉడుకుతుంది, కానీ అంత మెత్తగా ఉడకదు అనమాట. అందుకే నేను ఇలా చేసి మధ్యలో వేసేస్తాను. ఒక 4 టమాటాలు వేసాను, మీడియం సైజు టమాటాలు 4 అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను అన్నమాట. ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తాను ఒక 3 నిమిషాలు. అంతా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు అంతా టమాటా ఉడికిపోయింది, గ్రేవీ లాగా వచ్చేసింది కదా. మీకు ఈ మూమెంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ ఏమో అర టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి.
చికెన్ మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలాగే కావాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఉంటే సరిపోద్దండి. అన్నంలోకైనా రైస్లోకైనా చపాతీ పూరి దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అన్నమాట గోబీ చికెన్. ఓకేనా. చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఇలాగ వేసి ఒక 2 నిమిషాలు ఇలాగ మగ్గనిస్తాను. నేనైతే ఇలాగే ఉంచేసుకుంటున్నాను. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి, లేదంటే మీరు కూడా ఇలాగే ఉంచేసుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలాలండి. ఇలా తేలితే మన కూర కంప్లీట్గా ఉడికిపోయినట్టు. ఓకేనా. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.